వైట్ పేపర్ కనిపిస్తుందా? ఎవరికైతే వైట్ పేపర్ విజిబుల్ గా లేదో వాళ్ళు నా పేరు దగ్గర క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఫుల్ స్క్రీన్ వచ్చింది వైట్ పేపర్. ఓకే. బ్రేక్ అవుద్దిలే, ఎందుకంటే అది కామన్ థింగ్ మనకు తెలిసిందేగా. రికార్డ్ ఆన్ చేస్తే బ్రేక్ అవుద్ది, 2 యాప్లు రన్ అవుతున్నాయి ఒకేసారి. అందుకని బ్రేక్ అవుద్ది, నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఈ వీడియో లింక్ పెడతాను మీకు, ఆ తర్వాత చూద్దరు కానీ. ఓకే. నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ heading of this stereolithography. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం స్టీరియోలిథోగ్రఫీ అని. దాని గురించి ఏంటనేది ఇప్పుడు చూస్తాం. డయాగ్రామ్ కూడా ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను మీకు. స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటస్ ఆపరేషన్. ఈరోజు మనం ఈ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం క్లియర్గా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా లిక్విడ్ ఫాల్టో పాలిమర్ రిజైన్. అబ్బాయి మిగతా వాళ్ళు సైలెంట్లో ఉండాలమ్మా, మ్యూట్ పెట్టుకోండి ప్లీజ్, మ్యూట్ ఆల్. ఒక్క నిమిషం. హలో హలో చెప్పమ్మా. అవునా? ఓకే ఓకే అమ్మా, ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఎంటర్ అయ్యావా? ఒక్క నిమిషం, అడ్మిట్. అదే అదే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, మా మిగతా వాళ్ళు ఎవరన్నా తెలియట్లా. హోస్ట్ ఇచ్చానా వీరాంజీ? లేదు లేదు, ఒక్క నిమిషం ఉండు, హోస్ట్ చేస్తాను. మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేస్తా ఉండు, ఎందుకంటే ప్రమీలాకి నెట్ కనెక్షన్ సరిగ్గా లేదంట. ఓకే, ఎవరిని అడ్మిట్ అయితే అడ్మిట్ చేస్తా ఉండు. ఓకే రైట్. నౌ హియర్ లుక్ ఎట్ దిస్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటస్ ఆపరేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఈ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే లిక్విడ్ ఫోటో పాలిమర్ రిజైన్. ఒక లిక్విడ్ ఫోటో పాలిమర్ రిజైన్తో వర్క్ అవుతూ ఉంటుంది. అదేంటనేది ఇప్పుడు మీకు నీట్గా నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకే, ఓకే రైట్. దెన్ నౌ హియర్ ఐ am going to draw. I will explain very slowly, no problem. Okay. ప్యారలల్గా మీరు కూడా డ్రా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేస్తున్నానో అది మీరు కూడా డ్రా చేసుకోవచ్చు నీట్గా నోట్స్లో. చెప్పు చెప్పు. సార్ని అన్మ్యూట్ చేశారా? మరేం సార్ మ్యూట్ లోనే ఇంకా చూడు. చెప్పండి సార్. ఒక్క నిమిషం. ఓకే, నేను అన్మ్యూట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు వినపడుతుంది కదా నా వాయిస్? రైట్. ఇప్పుడు ఇదిగో ప్యారలల్గా నాతో పాటు మీరు కూడా ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఒక నోట్స్లో నీట్గా. నోట్స్లో ఇక్కడ మీరు ఆల్ మ్యూట్ అని పెట్టారంటే 4 మ్యూట్లోకి వెళ్ళిపోద్ది, అలా పెట్టవద్దు. మ్యూట్ చేసుకోమని చెప్పండి అంతే, ఓకేనా? రైట్ రైట్. సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్న డయాగ్రామ్ని మీరు కూడా ప్యారలల్గా నాతో పాటు డ్రా చేసుకోండి. ఇట్స్ హెల్ప్ఫుల్ యూ. ఓకే, నౌ దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఒక ట్రే లాంటిది అనుకోండి. ఓకే, బేస్ ఆఫ్ ట్రే. యూ కెన్ ఫిల్ దిస్ థింగ్. ఇట్స్ a solid object like this. Okay, it's a solid object. ఈ ట్రే లోపల నేను ఏం చేస్తానంటే ఇప్పుడు లిక్విడ్ పాలిమర్ రిజైన్ని అప్లై చేస్తానన్నమాట. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై లిక్విడ్ రిజైన్ లైక్ దిస్. You can see this is all liquid.
దిస్ నేమ్ వచ్చేసి ఫోటో పాలిమర్ రిజైన్. And now this is called photopolymer resin. I am right here. Photo polymer resin. Here is liquid. I am put it here, liquid photopolymer resin. ఓకే, ఈ పాలిమర్ రిజైన్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు లేయర్ అప్లై చేయగానే ఫస్ట్ లేయర్ని ఇమ్మీడియట్లీగా సాలిడిఫై చేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు సెకండ్ లేయర్ వేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని లిక్విడ్ టైప్ ప్రోటోటైప్ మిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో నౌ వీఆర్ గోయింగ్ టు హియర్ డ్రా ప్లాట్ఫామ్. Now I am going to draw the platform. This is platform. నెక్స్ట్ ఇట్లా స్కెచెస్ తీసుకోవాల్సి అన్నమాట. See this one is platform actually. Okay, this platform is moving upward and downward direction of motion. These all are construction of the apparatus. Now we are going to see construction of the apparatus. Okay, you see here, this is moving upward and downward direction. Okay, so what is this is called? Platform. So platform. So this platform is moving upward and downward direction with the help of z-axis. And now here we are going to see now supports. Here is I put it one support, and then here also I put it one support. These all are supports. Okay, so I'm going to write this name, supports. Right, supports. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు లేజర్ని నేను క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, I take this is coming from laser. This laser is getting high heat polymer sent to the platform. మనం ఏదైతే మెటీరియల్ అనుకున్నామో ఆ మెటీరియల్ని ఇక్కడ మనకి ఈ లేజర్ ద్వారా సెండ్ చేయబడుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ లేజర్. And this here we are getting scanning system. స్కానింగ్ సిస్టమ్ ఏంటంటే మీరు ఏదైతే పార్ట్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ని ఇక్కడ స్కాన్ చేస్తుందంట. 3D ఆబ్జెక్ట్ పార్ట్ని క్లియర్గా ఈ మిషన్ వచ్చేసి ఇక్కడ స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసింది ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ మనకి లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లేయర్ ఇక్కడ నుంచి మనకి మెటీరియల్ అనేది బయటికి ఇలా వస్తుంది సన్న తీగలాగా. ఆ తీగ లాంటి మెటీరియల్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేప్ అనుకున్నాను నేను. ఓకే, దట్ షేప్ ఐ కెన్ డ్రా లైక్ హియర్. సీ దిస్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, డ్రా చేసింది ఆబ్జెక్ట్ అనమాట మీకు.
సో ఈ ఆబ్జెక్ట్ అనేది చూడండి ఇక్కడ ఇంకా లేయర్ బై లేయరు లేయర్ బై లేయరు లేయర్ బై లేయర్ ఇలా ఫామ్ అవుతూ మనకి టోటల్గా ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది ఒక లేయర్ బై లేయర్. ఇక మీరు వాయిస్ క్లారిటీ లేదు సార్. మధ్యలో ఎక్కడో వాయిస్ వినపడుతుంది అబ్బాయి నాకు. అదే మా సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కట్ అవుతుందేమో ఐ థింక్. ఎందుకంటే 2 యాప్లు రన్ అవుతున్నాయి కదా ఒకేసారి. నేను 2 యాప్స్ రన్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది అది. ఓకే, సో నో ప్రాబ్లం. మీరు ఒకసారి వాయిస్ అస్సలు అర్థం కావట్లేదు సార్, మీరు చెప్పిన వేస్టే. అవునా? కాదు, నేను ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నానో అది రికార్డింగ్ అవుతుంది. ఓకేనా? రికార్డింగ్లో నాకు క్లియర్ వాయిస్ వచ్చేస్తుంది. అది మీకు సెండ్ చేశాను అనుకోండి, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆ వీడియోని. దానికోసం. ఓకేనా? నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు నేను డ్రా చేస్తున్న పిక్చర్ డ్రా చేసుకుంటూ వెళ్ళండి నాతో పాటు అంతే. ఓకే, చూసారు కదా, ఇది ఆబ్జెక్ట్ అండి. ఈ విధంగా లేయర్ బై లేయర్ ఫామ్ అయిపోయి మనకి ఫినిష్డ్ ఆబ్జెక్ట్ వచ్చుద్ది అనమాట. అయితే ఈ లేజర్ని చూసారు ఇప్పుడు. ఈ లేజర్ వచ్చేసరికి ఏంటంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఏదైతే ఈ లేజర్ చెప్పానో నేను మీకు, అది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ఇటు ఈ విధంగా. ప్లాట్ఫామ్ వచ్చేసి పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మరి వేరే డైరెక్షన్ అంటే 3 డైమెన్షన్లో మనకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఇంకో డైరెక్షన్ అనేది చూపిస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. సో టోటల్గా మనకి ఏంటంటే ఈ లేజర్ వచ్చేసరికి అంటే 3 డైమెన్షన్లో 2 డైమెన్షన్లో ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ప్లాట్ఫామ్ వచ్చేసరికి జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, లైక్ ఐ విల్ గివ్ సింపుల్. This is one axis. I put it here Z, X, Y. This is coordinates. Okay, only laser will move either Y direction or X direction, like this. Okay, it will form like this. In platform will move downward direction or upward direction. Then we will create one layer and then another layer and then another layer, like this. We will form this object like this. Okay, this is the main important thing. So this is the picture of the stereolithography apparatus. And now here this is called recoated blade. ఓకే, ఇక ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇక్కడ పాయింట్ వైజ్గా. Now here see, look at here, stereolithography apparatus operation. The process begins with the solid model in various CAD formats. And we know very well, very ఏదైనా సరే ఒక CAD మోడల్లో ఫార్మాట్స్లో మనం తీసుకోవాలి. తర్వాత ఆ CAD మోడల్ ఏదైతే ఉందో ఆ CAD మోడల్ని మనం ఈ CAD ఫార్మాట్ని STL ఫైల్కి కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ ఫైల్లోకి మార్చుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ద సాలిడ్ మోడల్ ఈజ్ ఓరియంటెడ్ ఇన్ టు ది పాజిటివ్ octane of Cartesian coordinate, that is called XYZ system, and then translate out z-axis by at least 0.25 inches. ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ చూడండి 0.25 inches మాత్రమే మూవ్ అవుతుంది టు అలౌ ఫర్ బిల్డింగ్ ఆఫ్ సపోర్ట్స్ మనం చేసుకోవడానికి 0.25 inches మాత్రమే పాసిబుల్ ఉంది. అండ్ దెన్ నౌ హియర్ ద సాలిడ్ మోడల్ ఈజ్ ఆల్సో ఓరియంటెడ్ ఫర్ ఆప్టిమమ్ బిల్డ్ విచ్ ఇన్వాల్వ్స్ ప్లేస్ complex curvatures in XY plane where possible and rotating for least Z height as well as to where least amount of support are required. So okay, we don't need for this. And here we see, I will explain this diagram clearly. See this, ఈ లిక్విడ్ ఫార్మేట్ అనేది మనకి క్లియర్గా ఉంటుందండి దీని లోపల. ఓకే, ఈ పాలిమర్ రేజైన్ దీంట్లో మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే ఈ కోఆర్డినేషన్స్ చూడండి, కార్టీజియన్ సిస్టమ్ ఎక్స్ వై జెడ్. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఏదైతే స్కాన్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లాట్ఫామ్ పైన ఫస్ట్ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఫస్ట్ లేయర్ ఫామ్ అయిందో ఈ క్యాడ్ మోడల్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్యాడ్లో తయారు చేసుకుంటాం ఈ మోడల్ని.
ఈ 3 డైమెన్షనల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని CADలో తయారు చేసుకుంటాం. ఆ CADలో తయారు చేసిన దాన్ని STL ఫైల్ కింద మార్చేసి ఈ స్కాన్ సిస్టమ్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, STL ఫైల్ అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్, ఆల్రెడీ వి డిస్కస్డ్, రైట్? సో దెన్ ఎప్పుడైతే మనకి ఆ స్కాన్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని షేప్లోకి మనకి ఈ లేజర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ లేజర్ వచ్చేసరికి మనకి 2 డైరెక్షన్స్లో మాత్రమే మూవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటుంది, ఐదర్ X డైరెక్షన్ ఆర్ Y డైరెక్షన్. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ లేయర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, మీకు ఫస్ట్ లేయర్ ఫామ్ అవగానే ఈ లిక్విడ్ అనేది ఉండటం వల్ల ఈ వచ్చి ఫస్ట్ లేయర్ మనకేమవుతుందంటే సాలిడిఫై అవుతుంది, అంటే గట్టి పడుతుంది. ఈ లిక్విడ్ పాలిమరైజేషన్ వల్ల ఆ లేయర్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ అది గట్టిపడుతుంది అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ లేయర్ గట్టిపడిందో నెక్స్ట్ లేయర్ అవడానికి ప్రిపరేషన్ రెడీగా ఉంటుంది లెక్క. సో అట్ ది సేమ్ టైం ఆ నెక్స్ట్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ విధంగా లేయర్ బై లేయరు ఫామ్ అవుతూ మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది అవుతుంది, చూస్తున్నామ్మా, అవుతుంది. ఓకే, ఆ విధంగా మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లేజర్ యొక్క పిక్చర్ చూడండి ఒక్కసారి. ఈ పిక్చర్ వచ్చేసరికి ఏంటంటే లేజర్ యొక్క మెయిన్ ఇక్కడ చూడండి, హీలియం క్యాండిమం లేజర్ సిస్టమ్. లేజర్లో ఉండే మెటీరియల్ ఏంటంటే హీలియం క్యాండిమం లేజర్ సిస్టమ్. ఈ విధంగా సెండ్ చేస్తాము. దిస్ ఈజ్ ప్లాట్ఫామ్, సేమ్ పిక్చర్. ఓకే, సేమ్ ఫిగర్, బట్ అయితే ఏంటంటే ఇక్కడ ఈ లేజర్ దగ్గర క్లారిటీ ఇచ్చాను, అంతే, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా సెండ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా సెండ్ చేస్తూ ఉండటం వల్ల చూడండి ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది లేయర్ బై లేయర్ ఫామ్ అయ్యి ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఫినిష్డ్ పార్ట్ దిస్ ఈజ్, అండ్ దిస్ ఈజ్ ఎపాక్సీ ఆర్ అక్రిలేట్ రిజైన్, దిస్ ఈజ్ వ్యాట్. ఓకే, సో సేమ్ పిక్చర్ అనమాట, స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్. మీరు ఈ డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు ఎగ్జామ్లో, లేదు అనుకుంటే ఈ డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు. దట్ ఈస్ చాయిస్ ఈజ్ యువర్స్, బట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ క్లియర్. ప్రతి దానికి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రాసెస్, ఆ ప్రాసెస్ అనేది ప్రతి మిషన్కి అదే ప్రాసెస్. బట్ అయితే ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే లిక్విడ్ ప్లేస్లో సాలిడ్ ఉండొచ్చు, లేదా మిషన్ యొక్క డయాగ్రామ్ చేంజ్ అవుద్ది. ఓకేనా? సో టోటల్గా దిస్ ఈజ్ ద, సో ఇది మనకి టోటల్గా ఏంటంటే స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ యొక్క వర్కింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ పిక్చర్ అండ్ ఆల్సో advantages, disadvantages, applications about this. Okay, and also post processing. చూసారు ఇక్కడ పోస్ట్ ప్రాసెసింగ్. ఓకే, పోస్ట్ ప్రాసెసింగ్. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే ఈ పిక్చర్ కూడా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బాయ్. అటెండెన్స్ అవి తీసుకున్నారా?